సీఎం రేవంత్ రెడ్డితో వామపక్షాలు టీజేఎస్ నేతల భేటీ, ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చ. మేడ్చల్ జిల్లాలో 50 మంది నకిలీ వైద్యులు, తెలంగాణ వైద్య మండలి తనిఖీల్లో బయటపడ్డ కేటుగాళ్లు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం, జీఆర్ ఫామ్ హౌస్ ఓనర్ గోపాల్ రెడ్డికి నోటీసు. కంబోడియా సైబర్ నేరస్తుల నుంచి తెలుగు వారికి విముక్తి, విశాఖ చేరుకున్న 38 మంది బాధితులు. ఏపీలో పోలీసుల తనిఖీలు ముమ్మరం, అనుమానిత ప్రాంతాల్లో సోదాలు. ఏపీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, ఇవాళ రాత్రికి తీవ్ర తుఫానుగా మారనున్న తుఫాను. ఇవాళ కాళేశ్వరానికి ఎన్టీఆర్ఐ నిపుణుల బృందం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన. ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్, 6వ విడతలో ఓటు వేసిన ప్రముఖులు. రఫాపై సైనిక చర్యను ఆపండి, ఇజ్రాయెల్కి ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశం. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి 3 గంటలు. దిగొస్తున్న వెండి ధర 500 తగ్గి 96,000 పలుకుతున్న కేజీ సిల్వర్.